హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2022 మహేంద్ర స్కార్పియో ఎన్ అయితే లాంచ్ అయింది కదా. ఫస్ట్ రివ్యూస్ ఎప్పుడు కూడా మన ఛానల్ నుంచి ఉంటాయి, అండ్ ఈరోజు ఫస్ట్ డ్రైవ్ రివ్యూ కూడా మన ఛానల్ నుంచి అయితే ఉంది. సో ఈరోజు నేను పెట్రోల్ వెహికల్ తీసుకొచ్చాను మీకోసం, ఆటోమేటిక్, అది కూడాను పెట్రోల్లో ఆటోమేటిక్ తీసుకొచ్చాను మీకు. సో ఒకసారి దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఓవరాల్గా దీని యొక్క డైనామిక్స్ ఏంది, బ్రేకింగ్, హ్యాండ్లింగ్ ఎలా ఉంది అంతా కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. బట్ దానికన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూగా చూడండి, ఎందుకంటే ఇలాంటి ఫస్ట్ రివ్యూ, ఎక్స్క్లూజివ్, జెన్యూన్ రివ్యూస్ అన్నీ కూడా మన ఛానల్ నుంచి అయితే ఎప్పుడు కూడా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఇస్తున్నారు. 4 డిస్క్ బ్రేక్స్ ఉన్నప్పటికీ ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఇచ్చుంటే బాగుంటుండే. ఇప్పుడు డ్రైవ్ మోడ్. ఫస్ట్లీ దీని యొక్క ఇంజన్ స్పెక్స్ గురించి తెలుసుకుందాం మనము. ఇది 2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది మనకు. సో 2 లీటర్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది. ఇందులో మనకు 203 bhp ఆఫ్ పవర్, అండ్ అలాగే మనకు 380 Nm ఆఫ్ టార్క్ అనేది ఉంది మనకు. సో డీజిల్ కూడా ఆప్షన్ అవైలబుల్గా ఉంది మనకు. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను డీజిల్ రివ్యూ కూడా మన ఛానల్లో అయితే తొందరలోనే చేస్తాను. ఫస్ట్లీ పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడితే, పెట్రోల్ ఇంజన్ అయితే చూడొచ్చు మనకు. చాలా స్మూత్, రిఫైన్డ్ ఇంజన్ అనేది ఉంది. చాలా స్మూత్ అంటే చాలా స్మూత్ ఉంది మనకు. యాంపుల్ టార్క్ అనేది ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ గురించి మాట్లాడితే స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉంది, ఎందుకంటే 203 bhp ఆఫ్ పవర్ అనేది మనకు ఎక్సలెంట్గా ఉంటుంది. డీజిల్లో కూడా ఇంత పవర్ అనేది ఉండదు మనకు. సో కమాండింగ్ పొజిషన్లో ఉన్నాం మనము. ఇంకా ఇంజన్ విషయం మాట్లాడితే సూన్ డ్రైవింగ్ అనేది ఉంది మనకు. RPM సూన్ డ్రైవింగ్ ఉంది. ఆటోమేటిక్లో చూసుకున్నట్లయితే, మాన్యువల్లో అయితే మీ చేతుల్లో కంట్రోల్ ఉంటుంది కాబట్టి కొంచెం డిలే చేయొచ్చు మనకు. RPM స్లోగా రేవ్ అనేది చేయొచ్చు. బట్ ఇప్పుడు మనకు RPM ఫాస్ట్ డ్రైవింగ్ అనేది ఉంది మనకు ఆటోమేటిక్లో. బట్ గేర్ షిఫ్టింగ్ మాత్రం చాలా స్మూత్గా ఉన్నాయి మనకి ఈ కార్లో చూసుకున్నట్టయితేను. యాంపుల్ టార్క్ ఉంది ఇందులో మనకు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంది. బ్రేక్స్ ఆర్ ఆల్సో టూ గుడ్. ఫస్ట్లీ మనం కంఫర్ట్ విషయం మాట్లాడదాము. సో కంఫర్ట్లో చూసుకున్నైతే ఈ యొక్క ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు ల్యాడర్ ఫ్రేమ్ ప్లాట్ఫామ్ అంటారు. సో బాడీ ఆన్ ఫ్రేమ్ ప్లాట్ఫామ్ ఇస్తున్నారు. ఇంకా ఈ ప్లాట్ఫామ్ మనకి ఏదైతే బాడీ ఆన్ ఫ్రేమింగ్ ఉందో, ఇది మనకు 500 kgs అనేది వెయిట్ అనేది తగ్గింది ఇప్పుడు మనకు ఓల్డర్ క్లాసిక్తో కంపేర్ చేసుకుని అయితే. అంటే ఆల్మోస్ట్ 10% ఆఫ్ వెయిట్ అనేది లాస్ అయింది మనకు జస్ట్ చాసిస్ తోటే మనకు. సో దానివల్ల పర్ఫార్మెన్స్లో బెటర్ ఉంటుంది, మైలేజ్ కూడా బెటర్ ఉంటుంది. మైలేజ్ నేను వీడియో ఎండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఇంకా సస్పెన్షన్, మెయిన్గా సస్పెన్షన్ చాలా బాగుంది. సస్పెన్షన్ అయితే ఫ్రంట్ మనకు డబుల్ విజిబుల్ సస్పెన్షన్ ఇస్తున్నారు. రేర్ వచ్చేసి మనకు పెంటా లింక్ సెటప్ అనేది చూడొచ్చు. ఎక్సలెంట్ సస్పెన్షన్. నేనైతే బౌన్సీ అవుతుందని అనుకుంటున్నాను. థర్డ్ రో వాళ్ళకి స్లైట్ బౌన్సీనెస్ అనేది ఉంటుంది. బట్ తార్తో కంపేర్ చేసుకుంటే తార్ ఇస్ డిఫరెంట్. మనకు లీవ్ స్ప్రింగ్ సస్పెన్షన్స్ ఉంటాయి, బట్ ఇందులో మనకు ఫ్యామిలీ కార్ కోసం స్పెషల్గా ఈ సస్పెన్షన్ అయితే చాలా బాగుంది. సింపుల్గా చెప్పాలంటే స్టిఫర్ సస్పెన్షన్ అనేది ఉంది. స్టిఫర్ సస్పెన్షన్ వల్ల బెనిఫిట్స్ ఏందో నాకన్నా బాగా మీకే తెలుసు మన ఛానల్ నుంచి. హై స్పీడ్ స్టెబిలిటీ అనేది చాలా బాగుంటుంది మనకు సస్పెన్షన్లో. ఇంకా హైయర్ స్పీడ్లో మనము ఇలా పాటోల్స్ నుంచి కానివ్వండి, బంప్స్ నుంచి తీస్తున్నప్పుడు ఎలాంటి ఫీల్ అనేది లేదు మనకు. 0 ఫీల్ ఉంది మనకు. కాకపోతే స్లో ఏదైతే మనం 20 స్పీడ్స్లో కనుక పాటోల్స్ నుంచి తీసినప్పుడు లైట్గా ఫీల్ అవుతుంటాము. బట్ ఈ ల్యాడర్ ఫ్లేమ్ హై కమాండింగ్ పొజిషన్తో మనకు ఎక్సలెంట్. అదంతా కూడా మర్చిపోతాం మనము. పాత క్లాసిక్ స్కార్పియోతో కంపేర్ చేసుకున్నట్టయితే ఇది మనకు ఎక్సలెంట్, అసలు కంప్లీట్ డిఫరెంట్. అది మర్చిపోండి అసలు. పాత క్లాసిక్కి దీనికి డ్రైవింగ్ డైనామిక్స్ అసలు కంపేర్ చేయొద్దు మనము. సో సస్పెన్షన్ ఓవరాల్గా వెరీ గుడ్. 10కి అయితే నేను 8 ఇస్తాను. ఎక్సలెంట్గా ఉంది మనకు. సో ఇంత బాగా ట్యూనింగ్ చేస్తారని అనుకోలేను. 8 స్పీడ్ స్టెబిలిటీలో కూడా చాలా బాగా వర్క్ అవుతుంది మనకు. ఇంకా నెక్స్ట్ డైనామిక్స్ విషయం మాట్లాడైతే, స్టీరింగ్ అయితే బటరీ స్టీరింగ్. ఇంత పెద్ద SUV వెహికల్ నడుపుతున్నట్టు ఫీల్ కూడా అనిపించట్లేదు మనకు ఈ స్టీరింగ్తో చూసుకున్నైతే. చాలా లైట్ వెయిట్గా ఉంది స్టీరింగ్ మాత్రం. ఎలక్ట్రిక్ స్టీరింగ్ అనేది ఇస్తున్నారు ఇందులో మనకు. ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. ఫీల్ కూడా ఎక్సలెంట్గా ఉంది మనకు. క్విక్ సెంటర్ ఆఫ్ పొజిషన్ చూడొచ్చు మనకు. సో ఇంకా స్పీడ్ వెళ్తున్న కొద్ది స్టీరింగ్ అనేది టైట్ అవుతూ ఉంటుంది, లైక్ సేమ్ యాజ్ XUV700. XUV700 స్టీరింగ్ అనేది ఇంకా లైటర్గా ఉంది. ఇది ఏంటంటే కొంచెం హెవీ వెహికల్, SUV లుక్స్తో ఉంటుంది మనకు. బిగ్ డాడీ వెహికల్ కాబట్టి ఖచ్చితంగా వెయిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ మనకు కొద్దిగా స్టీరింగ్ అనేది లో స్పీడ్స్లో ఆల్మోస్ట్ లైట్ ఉంది. ఒక 20% అని చెప్పొచ్చు.
ఇంకా దాంతోపాటు ఒకసారి బాడీ రోల్ కూడా చూద్దాం మనము డైనామిక్స్లో. సో బాడీ రోల్ అయితే ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే వెహికల్ యొక్క హైట్ అనేది ఎక్కువగా ఉంది అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువగా ఉంది. 205 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బాడీ రోల్ అనేది ఉంటుంది మనకు ఈ యొక్క కార్ పైన చూసుకుంటే అయితే. సో ఉండాలి కూడా, బిగ్ డాడీ ఆఫ్ ఎస్యూవీస్కి స్లైట్ బాడీ రోల్ ఉంటేనే మనకు ఆ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్ అనేది ఉంటుంది. థర్డ్ రో ప్యాసింజర్ వల్ల కొంచెం ఎక్కువగా ఉంటుంది కంపేర్ చేసుకుని అయితే. అండ్ క్రూజ్ చేసినట్టయితే ఈజీగా క్రూజ్ అయిపోతుంది, ఓవర్టేక్స్ ఈజీగా చేసేయచ్చు. పెట్రోల్ ఇంజన్లో 203 bhp ఆఫ్ పవర్ అండ్ టార్క్ కూడా 318 Nm ఆఫ్ టార్క్. అదే డీజిల్లో తీసుకున్నట్లయితే మనకు 2 types ఆఫ్ పవర్ ట్రైన్స్ ఉన్నాయి మనకు, 136 bhp అండ్ 172 bhp రెండు ఉన్నాయి మనకు. 136 bhp అనేది లో ట్రిమ్ వేరియంట్స్లో స్పెషల్గా ప్రొడబుల్ చేస్తారు. అదే మనము హైయెస్ట్ ఎప్పుడైతే మనము టాప్ ట్రిమ్ వేరియంట్స్కి వెళ్తామో హైయెస్ట్ bhp ఆఫ్ పవర్. బట్ పెట్రోల్ ఏంటంటే చాలా పవర్ అనేది ఉంది మనకు. బట్ ఇది మనకు సిటీ రైడ్స్ కోసం మెయిన్గా పర్పస్ఫుల్గా ఉంటుంది. లాంగ్ డ్రైవ్స్ కూడా చాలా బాగుంటుంది ఆటోమేటిక్ తీసుకుంటే అయితే. గేర్ బాక్స్ గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్దర్గా బ్రేక్స్ విషయం మాట్లాడితే బ్రేక్స్ ఆర్ ఎక్సలెంట్. సింపుల్గా ఒక వర్డ్లో చెప్పాలంటే బ్రావో బ్రేక్స్ ఉన్నాయి, ఎక్సలెంట్ ఒప్పుకుంటాను నేను. ఎంత షార్ప్ బ్రేక్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ బ్రేక్స్ ఉన్నాయి అంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. 4 disc బ్రేక్స్ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి మనకు. ఇంకోటి మీరు జాగ్రత్తగా ఉండాలి సిటీ రైడ్స్లో. ఈ యొక్క కార్తో మీరు చాలా జాగ్రత్తగా, ఎవరైతే కొత్తగా బిగినర్స్ ఉంటారో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా నడపాలి. ఎందుకంటే బ్రేక్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, అసలు టచ్ చేస్తేనే మొత్తం వెహికల్ కంట్రోల్కి వచ్చేస్తుంది మనకు. సో బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ బ్రేక్స్తో. మీరు ఎవరైతే బిగినర్స్ ఉంటారో మెయిన్గా ఈ వెహికల్ ఎస్యూవీస్ నడపని వాళ్ళు ఉంటే చాలా కష్టం వాళ్ళకి. ఓవరాల్ ఎక్సలెంట్ బ్రేక్, వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ అనే ప్రొడబుల్ చేస్తున్నారు మనకు. బ్రేకింగ్ గురించి మాట్లాడితే ఇంకా నెక్స్ట్ మనకు మనోవరిడ్ విషయం మాట్లాడితే చాలామంది అడుగుతారు, ఇంత పెద్ద బిగ్ డాడీ ఆఫ్ ఎస్యూవీని సిటీ రైడ్స్లో హ్యాండిల్ చేయొచ్చు అంటే డెఫినెట్గా హ్యాండిల్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను సిటీ ట్రాఫిక్ సిచ్యువేషన్స్లోనే డ్రైవ్ చేసి చూపిస్తున్నాను. అండ్ స్లైట్లీగా కొంచెం ఎంటీ రోడ్స్ కూడా ఉంది, ఈజీగా మనోవరిడ్ చేయొచ్చు ఈ వెహికల్ని. ఎందుకంటే స్టీరింగ్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంది, బ్రేక్స్ మన కంట్రోల్లో ఉంటాయి అండ్ కమాండింగ్ పొజిషన్ చూడొచ్చు. మనం పెద్ద ఎస్యూవీ నడుపుతున్నట్టు ఫీల్ అనేది ఉండదు. 4.66 మీటర్ ఆఫ్ మనకు బిగ్ లెంతీ వెహికల్ నడుపుతున్నట్టు ఫీల్ అనిపించదు మనకు. సో ఎక్సలెంట్గా ఉంది. ఇంకా ఎన్విహెచ్ లెవెల్స్ విషయం మాట్లాడితే పెట్రోల్ వెహికల్ కాబట్టి చాలా సైలెంట్గా రిఫైన్గా ఉంది. సో బయట పొల్యూషన్ సౌండ్ కూడా ఆల్మోస్ట్ 90% కట్ ఆఫ్ అయిపోతుంది మనకు. వైబ్రేషన్స్ కూడా ఏమీ లేవు. డీజిల్లో అయితే మనకు స్లైట్ వైబ్రేషన్స్ ఉంటాయి అండ్ ఇంజన్ హార్ష్నెస్ సౌండ్ అనేది మనకు లోపలికి వినిపిస్తూ ఉంటుంది, అదొక స్లైట్ ప్రాబ్లం. డీజిల్ రివ్యూ కూడా నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరలో నేను చేస్తాను. బట్ మీరు ఆ రివ్యూస్ అడిగే కంటే ముందు కమెంట్ బాక్స్లో మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేయాలి, ఎందుకంటే ఇలాంటి ఫస్ట్ రివ్యూస్ అన్నీ కూడా మన ఛానల్ నుంచి ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఓవరాల్ రైడ్ క్వాలిటీ విషయం మాట్లాడైతే పాత క్లాసిక్తో కంపేర్ చేసుకుని అయితే రైడ్ క్వాలిటీ ఈజ్ ఎక్సలెంట్గా ఉంది మనకు. పాత క్లాసిక్ ఈజ్ డిఫరెంట్ స్కార్పియో, దానికి దీనికి అసలు కంపేర్ చేయొద్దు. ఇది ఒక డిఫరెంట్, ఒక నెక్స్ట్ జనరేషన్కి అడ్వాన్స్గా అయితే ఉంది మనకి ఇది. సో యూటర్న్ చేయడంలో కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, కొన్ని ఫ్యూచర్స్ అయితే మిస్ అయ్యాయి. 360 కెమెరా కానివ్వండి, ఆటో డీమింగ్ కానివ్వండి. సో బట్ మీరు డ్రైవ్ చేసినప్పుడు అన్ని ఫీచర్స్ కూడా మీరు మర్చిపోతారు. అంత ఎక్సలెంట్ డ్రైవ్ క్వాలిటీ అనేది ఉంది. రైడ్ క్వాలిటీ ఓవరాల్గా చూసుకుని అయితే ఎక్సలెంట్గా ఉంది పాత క్లాసిక్తో కంపేర్ చేసుకుని అయితే. ఎక్సలెంట్ ఫ్రంట్ అండ్ రేర్ కెమెరా ఉంది మనకు. ఎనఫ్ ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. మెయిన్ ఇంకా ఆఫ్ రోడింగ్ విషయం మాట్లాడితే ఇందులో మనకు 4-wheel డ్రైవ్ 4 ఎక్స్ప్లోర్ ఎబిలిటీ కూడా ఉంది. అది ఓన్లీ మనకి డీజిల్ ఆటోమేటిక్ టాప్ వేరియంట్స్లో వస్తుంది, పెట్రోల్లో రాదు. వన్స్ ఒకవేళ డీజిల్ వెహికల్ మనకు టెస్ట్ డ్రైవ్ అవైలబుల్గా రాగానే నేను పర్ఫార్మెన్స్తో పాటు ఇంకొక సపరేట్ వీడియో ఆఫ్ రోడింగ్ కూడా చేసి చూపిస్తాను మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇంకా మెయిన్ గేర్ బాక్స్ విషయం మాట్లాడాలి. గేర్ బాక్స్ కూడా చాలా ట్యూనింగ్ అనేది చేశారు. ఏదైతే స్టీరింగ్ ట్యూన్ చేశారో సేమ్ యాజ్ గేర్ బాక్స్ కూడా ట్యూన్ చేశారు మనకు. కాకపోతే గేర్ బాక్స్లో ఇంతసేపు నేను డ్రైవ్ చేసిన తర్వాత తెలుసుకుంది ఏంటంటే చాలా అప్ షిఫ్ట్స్ అనేవి చాలా స్మూత్గా అవుతున్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు అప్ షిఫ్ట్స్లో. అసలు అప్ షిఫ్ట్స్ అవుతున్నట్టు కూడా మనకు ఆ జెరెక్స్ అనేది తెలియట్లేదు, ఫీల్ అనేది చాలా స్మూత్ అవుతున్నాయి. కాకపోతే ద మెయిన్ ఏంటంటే లో ఎప్పుడైతే డౌన్ షిఫ్ట్ చేసుకుంటుందో ఆటోమేటిక్, అందులో ప్రాబ్లం ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే అప్ షిఫ్ట్స్ అనేది మనకు మాన్యువల్ మోడ్లో ఒకసారి మనం ట్రై చేద్దాము. మాన్యువల్ మోడ్లో ట్రై చేసిన తర్వాత డౌన్ షిఫ్ట్స్లో ఉన్న ప్రాబ్లం ఏందనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్గా. సో ఒకసారి మనము వెహికల్ని స్టాప్ చేసి మాన్యువల్ మోడ్లో ఒకసారి కంట్రోల్ తీసుకుందాము. ఇప్పుడు నేను మాన్యువల్ మోడ్లో పెట్టాను. ఆటోమేటిక్ ఫస్ట్ గేర్కి వచ్చేస్తుంది మనకు. ఫస్ట్ గేర్లో
అరౌండ్ 4800 ఆర్పిఎంలో మనకు సెకండ్ గేర్కి షిఫ్ట్ అయింది ఆటోమేటిక్. సెకండ్ గేర్లో అస్సలు అవ్వట్లేదు. 4900 ఆర్పిఎంలో అయ్యింది. థర్డ్ గేర్ నుంచి 4000 ఆర్పిఎంలో మళ్ళీ మనకు అప్ షిఫ్ట్స్ అనేవి అవుతున్నాయి. సో ఇలా ఉండడం వల్ల ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఇదే గేర్ బాక్స్ మనకి డీజిల్లో కూడా ఇస్తారు. టార్క్ కన్వర్టబుల్ ఆటోమేటిక్ 6 స్పీడ్ ఉంది, మనకు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా ఉంది. సో దీనివల్ల మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇలా 4800 ఆర్పిఎం ఫస్ట్ గేర్లో చూడొచ్చు. అండ్ సెకండ్ గేర్ మనకు అప్ టు 5000 వరకు అయితే టచ్ అయింది. థర్డ్ గేర్లో మళ్ళీ 4000 తర్వాత ఆటోమేటిక్ అప్ షిఫ్ట్స్ అనేది చేసుకుంటుంది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు ఒకవేళ కనుక మీరు డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ తీసుకున్నప్పుడు ఇలాంటి ఆర్పిఎం అనేది మనకు ఈ యొక్క గేర్ బాక్స్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు 4-wheel డ్రైవ్ ఎబిలిటీ ఉన్న కార్లో అయితే. సో ఇంకా డౌన్ షిఫ్ట్స్ గురించి మాట్లాడితే మాన్యువల్ మోడ్లో ఒకసారి డౌన్ షిఫ్ట్స్ విషయం మాట్లాడితే సో అప్ షిఫ్ట్స్ ఆటోమేటిక్ అవుతున్నాయి, డౌన్ షిఫ్ట్ మాత్రం అప్ టు టైం అవ్వట్లేదు మనకు. సో ఒక స్టేజ్కి ముందే అవుతుంది మనకు. సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 60 స్పీడ్లో ఉన్నాము, హైవేస్లో ఉన్నాము, స్లైట్గా ఎవరైనా అడ్డం వచ్చారనుకోండి, లైట్గా బ్రేక్ టచ్ చేస్తే ఒక 10 km/h అనేది తగ్గుతుంది మనకు. సో అప్పుడు థర్డ్ గేర్లో ఉన్న కార్ ఆటోమేటిక్ సెకండ్ గేర్లోకి షిఫ్ట్ అవుతుంది. సో అక్కడ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ యొక్క బిగ్ డాడీ ఇంజన్ని కూడా అదే హ్యాండిల్ చేయగలదు గేర్ బాక్స్. బట్ డౌనర్ షిఫ్ట్స్ అనేవి ఆటోమేటిక్ అనేది అవుతున్నాయి. సో అదొక్కటి చూడొచ్చు మనకు మైనస్ పాయింట్. అంతకుమించి అప్ షిఫ్ట్ మాత్రం ఎక్సలెంట్ బటరీ అవుతున్నాయి, మనకు తెలియట్లేదు కూడా. ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. బాడీ రోల్ మాత్రం చాలా ఉంది. బాడీ రోల్ హైట్ ఎక్కువగా ఉంది కదా వెహికల్ది. సో ఆబ్వియస్లీ బాడీ రోల్ కూడా ఎక్కువగా ఉంటుంది మనకు. ఇంకా ఈ వెహికల్ గురించి మాట్లాడాలంటే ఆఫ్ రోడింగ్ కూడా ఒకసారి వెహికల్ డీజిల్ ఆటోమేటిక్ వచ్చిన తర్వాత డెఫినెట్గా నేను ప్రాపర్ ట్రాక్ పైనకి తీసుకెళ్ళి మీకు ఆఫ్ రోడింగ్ పర్ఫార్మెన్స్ రివ్యూ కూడా చూపిస్తాను. సో ఓవరాల్గా ఆల్ ఓవర్గా రైడ్ క్వాలిటీ అంటే ఎక్సలెంట్గా ఉంది. సింపుల్గా చెప్తున్నాను, XUV700 దీనికి కంపారిజన్ చేయొద్దు, ఎందుకంటే ఇది ల్యాడర్ ఫ్రేమ్ ప్లాట్ఫామ్. సో ల్యాడర్ ఫ్రేమ్ ప్లాట్ఫామ్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే మనకు అదొక బిల్డ్ అనేది ఎలా అవుతుందంటే మనకు సింగిల్ పీస్ ఆఫ్ ఫ్రేమింగ్ అనేది ఉంటుంది. ఎలాంటి కటింగ్ చేయకుండా మనకు ల్యాడర్ ఫ్రేమ్ అనేది చూడొచ్చు. బాడీ ఆన్ ఫ్రేమ్ కూడా అంటాం మనము. సో ఈ యొక్క ప్లాట్ఫామ్ పైన డిపెండ్ అయి ఉంది. సో ఫస్ట్ ప్లాట్ఫామ్ని ఇలా బిల్డ్ చేసిన తర్వాత కార్ యొక్క బాడీ అనేది పెడతారు. నార్మల్లో కార్స్ ఏంటంటే ప్లాట్ఫామ్ తోటే బాడీ అనేది బిల్డ్ చేస్తుంటారు. ఈ కార్లో అలా కాదు. ఫస్ట్ ప్లాట్ఫామ్ ఏదైతే 2 bars ఉంటాయో దానిపైన కింద బ్యాలెన్స్ పెట్టిన తర్వాత మనకు వెహికల్ యొక్క బాడీ అని ఫిక్స్ చేస్తారు. సో దాన్ని మనం బాడీ ఆన్ ఫ్రేమింగ్ అని అంటాము. సో ఇది మనకి XUV700లో మిస్ అవుంది. అది మనకు మోనోకాట్ ప్లాట్ఫామ్ అనేది చూడొచ్చు. దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ రైడ్ క్వాలిటీ. ఇది కంప్లీట్ డిఫరెంట్ అనేది ఉంది. దీంట్లో మీరు లాంగ్ డ్రైవ్స్కి చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అయితే ఎక్సలెంట్గా ఎంజాయ్ చేస్తారు మీరు. సో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది ఇందులో మనకు. బ్రేకింగ్, యాక్సలరేషన్, యాంపిల్ టార్క్ అనేది ఉంది మనకు. యాక్సలరేషన్ కూడా ఒక ఫస్ట్ ఇంప్రెషన్ అనేది బెస్ట్ ఇంప్రెషన్గా ఉంటుంది మీరు పెట్రోల్ వెహికల్ అయినప్పటికీ. బట్ మైలేజ్ విషయం మాట్లాడాలి ఇప్పుడు. సో ఒకసారి మైలేజ్ కూడా రియల్ వరల్డ్లో చెప్తాను. సో అఫీషియల్గా ARAI వాళ్ళు చెప్పింది ఎంత ఇస్తుందంటే మనకు పెట్రోల్ గురించి మాట్లాడుతున్నాను నేను. పెట్రోల్ ఆటోమేటిక్ వచ్చేసి అరౌండ్ 12 to 14 km/l అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. బట్ ఇన్ రియల్ వరల్డ్ మనం ఒకసారి క్లస్టర్లో మైలేజ్ కూడా చెక్ చేద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, యావరేజ్ 6.5 అనేది ఇస్తుంది. సో ఇప్పుడు నేను హార్డ్గా పుష్ చేశాను వెహికల్ని 60 to 70 స్పీడ్స్లో హెవీ డ్రైవ్ చేశాను కాబట్టి మనకు మైలేజ్ అనేది 7 km యావరేజ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ కనుక మీరు డీసెంట్గా డ్రైవ్ చేసినట్టయితే 9 to 11 km/l అయితే ఎక్కడ కూడా పోదు మనకు మైలేజ్ మాట్లాడినైతే. సో రియల్ వరల్డ్ మైలేజ్ ఇప్పుడు మీరు చూడవచ్చు స్క్రీన్ పైన. ఇది మైలేజ్ అనేది. అండ్ కంప్లీట్ సెంటర్లో మనకు డిజిటల్ ఇస్తున్నారు. సైడ్ ట్యాక్ ఆన్ స్పీడో క్లియర్గా విజిబుల్గా ఉంది మనకు. స్టీరింగ్ అడ్జస్టబుల్ కూడా ఉంది. సీట్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్గా ఉంది. కమాండింగ్ పొజిషన్లో ఉంటారు మీరు. అన్ని కార్స్ కంటే కూడా ఒక 2 feet అయితే ఎక్కువగా హైట్లోనే ఉంటారు మీరు. అందులో ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. సో మాన్యువల్స్ గేర్ షిఫ్టింగ్ కూడా మనకు చేతిలో కంట్రోల్ అనేది ఇస్తుంది. హైయెస్ట్ మనకి రెడ్ లైన్ టచ్ అయిన తర్వాత మన ఆటోమేటిక్ షిఫ్ట్స్ అనేవి చేసుకుంటుంది. డౌన్ షిఫ్ట్స్ కూడా మాన్యువల్లో మనకు అదంతా అదే డౌన్ షిఫ్ట్ చేసుకుంటుంది. దీనివల్ల గేర్ బాక్స్ పైన ఎక్కువగా ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. అండ్ ఆర్పిఎం అనేది సూన్ రేవింగ్ ఉంది. ఆటోమేటిక్ పెట్రోల్ వెహికల్ గురించి మాట్లాడుతున్నాను. సో సూన్ ఆర్పిఎం రేవింగ్ ఉంది. డీజిల్లో
చాలా ఫన్ ఉంటుంది, కాకపోతే డీజిల్ హార్ష్నెస్ సౌండ్ అనేది మన లోపలికి వినిపిస్తుంటుంది. పెట్రోల్లో మనకు చాలా సైలెంట్ ఉంది, కాకపోతే ఎక్కువగా ఫన్ అనేది ఉండదు మనకు. డీజిల్ ఎక్కువగా ఫన్ ఉంటుంది, ఎందుకంటే ఇది పెద్ద బిగ్ సైజ్ ఆఫ్ డాడీ ఎస్యూవీ కాబట్టి డీజిల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. సో పెట్రోల్ కూడా బెస్ట్ చాయిసే సిటీ రైడ్స్ కోసం, ఆఫీస్ పర్పస్ కానివ్వండి, డైలీ పర్పస్ కోసం, ఎక్కువగా సిటీ పర్పస్ కోసం తీసుకున్నట్టయితే డెఫినెట్గా పెట్రోల్కి వెళితే వెళ్ళొచ్చు. చాలా రిఫైన్మెంట్ అండ్ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ, రీసేల్ వాల్యూ ఉంటుంది పెట్రోల్లో చూసుకున్నైతే డీజిల్ కంటే కూడాను. సో మీరు ఒక 10 years తర్వాత వెహికల్ అమ్మితే హాఫ్ ఆఫ్ ద ప్రైస్ మీకు పెట్రోల్ వస్తుంది, డీజిల్ అయితే ఆల్మోస్ట్ 75% కట్ ఆఫ్ అయిపోతుంది. సో ఇంతకన్నా డీటెయిల్గా ఇంకా ఏ ఒక టెస్ట్ డ్రైవ్ రివ్యూ కూడా ఫస్ట్ ఇన్ తెలుగు అయితే ఉండదు నాకు తెలిసి. సో మన ఛానల్లో అయితే ఎక్స్క్లూజివ్. ఇంకా మన డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు, డిస్కస్ చేయాలనుకున్నది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు, ఫాలో చేసి. సో దట్స్ ఇట్ ఓవరాల్గా ఇది రోజు వీడియో, డీటెయిల్ డ్రైవ్ రివ్యూ ఆఫ్ ఆల్ న్యూ 2022 స్కార్పియో ఎన్ పెట్రోల్ ఆటోమేటిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. వీడియోస్ కనుక మీకు నచ్చితేనే రెగ్యులర్గా మీకు ఇష్టమైన వీడియో కార్ రివ్యూ వస్తేనే మీరు డైలీ చూడండి, లేదంటే స్వైప్ అప్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు.